సూర్యుడు ప్రత్యక్ష దైవం. నవగ్రహాలలో సూర్య పూజ ఉత్కృష్టమైనది. రథసప్తమి అంటే సూర్య జయంతి. అదితికి కశ్యపునికి పుత్రునిగా సూర్యుడు అవతరించాడు. అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడని పేరు వచ్చింది. రథసప్తమి రోజు ఆవు పిడకలపై కొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రలో కానీ ఆవు పాలతో పాయసం వండాలి. చిక్కుడుకాయల రథం మీద చిక్కుడు ఆకులు వేసి దానిమీద పాయసం పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఆ పైన ప్రసాదాన్ని స్వీకరించిన వారు సకల పాపాల నుంచి విముక్తిని పొంది ఆరోగ్యాన్ని పొందుతారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘ స్నాన ఫలితం వస్తుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇది మాఘ స్నానంలో చేసి తీరవలసినటువంటి నియమం. సూర్యుడికి సంధ్య, ఛాయ అని 2 భార్యలు. యముడు, శని పుత్రులు. సూర్య రథానికి చిత్రరథం అని పేరు. ఆ కారణంగా చిత్రరథుడు అనే పేరు సూర్యుడికి వచ్చింది. సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం. సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. అది సప్తకాంచన సన్నిభం అంటే 7 రంగుల కిరణాలను ప్రసరింపచేస్తుంది. ఆ 7 రంగులు వ్యక్తి శరీరంలో ఉండే 7 ధాతువులు. మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనే వాటి మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అనంత శక్తిమయమైన ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటి వల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలమవుతాయి. ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుస్మృతి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కీర్తించింది. శ్రీరాముడు అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ సంహారం చేశాడు. వనవాసంలో ధర్మరాజు ఆదిత్యుణ్ణి ఉపాసించి అక్షయ పాత్రను పొందాడు. దివోదాసుడు అనే రాజు సూర్యకిరణాల సాయంతో జీవితమంతా ఆహారాన్ని వండుకొని భుజించాడు. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యోపాసన చేసి తనకు వచ్చిన కుష్టు రోగాన్నించి విముక్తుడయ్యాడు. పంచాయతన పూజలో ఆదిత్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, శరీర కాంతి, పటుత్వం, పాపక్షయంతో పాటు సకల సౌభాగ్యాలు లభిస్తాయి. సూర్యుడు యాజ్ఞవల్కునికి, ఆంజనేయ స్వామి వారికి సకల విద్యలు ప్రసాదించిన గురువు. సూర్యుడి రథానికి ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏమి జరిగినా క్రమం తప్ప సూర్యుడు ప్రయాణిస్తాడు. రథసప్తమి ఆదివారం వస్తే దానిని భానుసప్తమి అంటారు. భానుసప్తమిని మహారథ సప్తమి అంటారు.